నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ఇన్ సర్కిల్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 42 సెంటీమీటర్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ ఇన్ సర్కిల్ అంటే ట్రయాంగిల్ లోపల ఉండే సర్కిల్. ఓకే, నా సైడ్ ఎంత ఇచ్చాడు? 42 ఇచ్చాడు. ఇన్ సర్కిల్ కాబట్టి మనకి ఇలా ఒక మనం లోపల సెంటర్ నుంచి మనం తీసుకున్నట్లయితే సో ఇది కూడా ఏమవుతుంది, నాకు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు? ఈక్వల్ ట్రయాంగిల్లో మనకి ఆ ఆల్టిట్యూడే మీడియన్ అవుతుంది. ఇట్ విల్ ఆల్సో పాస్ త్రూ సెంటర్ ఆఫ్ ద ఇన్ సర్కిల్. సో టోటల్ 42 అయితే ఇది మనకి ఏమవుతుంది? నాకు 21. ఇదేమవుతుంది? నాకు 21. ఇదేమవుతుంది? నాకు 21. ఇదేమవుతుంది? నాకు 21 హాఫ్. ఇది 21. ఓకే, నవ్ ఈక్వల్ ట్రయాంగిల్లో నాకు టోటల్ యాంగిల్ 60 కాబట్టి బై సిమెట్రీ ఇదేమవుతుంది? నాకు 30. సో ఇది 30, ఇది 90, ఇది R, ఇది 21 కదా. సో వీ కెన్ యూస్ tan theta. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు R/21. R ఈజ్ ఈక్వల్ 21√3. దీన్ని రేషనలైజ్ చేస్తే 7√3 వస్తుంది. నా ఏరియా ఏమవుతుంది? నాకు πr² కదా. సో 22/7 ఇంటూ 7√3 ఇంటూ 7√3. 7 క్యాన్సల్. 22 ఇంటూ 7 ఇంటూ √3 ఇంటూ √3. √3 ఇంటూ √3. √3 ఇంటూ √3 3 అవుతుందమ్మా, √3 కాదు. ఓకే, సో 154 ఇంటూ 3 462 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇలాగ ట్రయాంగిల్ లోపల సర్కిల్ ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వీ కెన్ యూస్ టెక్నామెట్రీ. అండ్ మోర్ ఓవర్ ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఇఫ్ ఎ ట్రయాంగిల్ ఈస్ ఇన్స్క్రైబ్డ్, ఐ మీన్ ఇఫ్ ఎ సర్కిల్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ ట్రయాంగిల్, లెట్ ఇట్ బి నాట్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్. 3 డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి అనుకుందాం, ABC, అండ్ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ స్మాల్ r. సో దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ S, వేర్ S ఈస్ A ప్లస్ B ప్లస్ C/2 సెమీ పెరిమీటర్. లైక్ ట్రాన్స్ఫార్మ్లో వాడుంటాం కదా, డెల్టా ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఆ ప్రాపర్టీ ప్రకారం మనకి డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ S. ఇప్పుడు ఇది ఫర్ ఇన్ సర్కిల్. నౌ ఇఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ సర్కమ్స్క్రైబ్డ్ బై ఎ సర్కిల్ and it have sides ABC and the radius is capital R. So then area of triangle is given by ABC by 4R. ఈ టూ గుర్తుపెట్టుకోండి. If a triangle is circumscribed by a circle, then if you want to find area of triangle, we can use this formula ABC by 4R. And if a triangle is circumscribed, if a triangle is containing circle inside it, అంటే circle is circumscribed triangle. ఓకే, సో అంటే మనకి ఇన్ సర్కిల్ అనుకోండి, అప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ గివెన్ బై డెల్టా ఈక్వల్ స్మాల్ r ఇంటూ S. సో వేర్ ఎస్ సెమీ పెరిమీటర్. సో గుర్తుపెట్టుకోండి ఇవి.